వంకాయ, ఆలుగడ్డ, టమాటో డ్రమ్ స్టిక్స్ అండి. డ్రమ్ స్టిక్స్ చూసారు కదా, డ్రమ్ స్టిక్స్ వంకాయ, ఆలుగడ్డ, టమాటో వేసి కర్రీ చేసుకున్నాం. చాలా బాగుంటుంది. 2 ఆనియన్స్ అండి. చూసారు కదా, ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకుందాము. వంకాయ డ్రమ్ స్టిక్స్ అయితే చాలా బాగుంటాయి. అందులో ఆలుగడ్డలు వేసుకుంటే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది. ఈరోజు చేసుకుందాం, చాలా బాగుంటుంది. కట్ చేశాక చూద్దామండి. వంకాయ కోసేసుకున్నామండి. వంకాయ, ఆలుగడ్డ, డ్రమ్ స్టిక్స్ 3 ఉన్నాయి ఇందులో. టమాటోస్ కట్ చేసుకున్నాము. కొత్తిమీర అండి, ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేశాను, ఒకటి తీసేసాను. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం చేసుకుందామండి. కారము, అల్లం వెల్లి పేస్టు, కొంచెం మసాలా, గరం మసాలా, సాల్ట్ అండి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. ఒక పావు ఆయిల్ వేస్తున్నాను. ముప్పావు వేసానండి, కొంచెం మిగిలిచ్చేసాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలండి, జీలకర్ర, అవి చిట్టుపట్టలాడాక ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ వేసుకుందాము. చిట్పట్టలు ఆడుతున్నాయి కదా, మనం ఆనియన్స్ వేసేసుకుందాం. మిగతా ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు కలిపేసుకున్నాము. ఉప్పు, కారం అంతా వేసుకున్నాము. పసుపు, అల్లం వెల్లిపాయ అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. పసుపు, అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాము. టమాటోస్ వేసుకుందాము. టమాటోస్ వేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు, వంకాయ అవన్నీ వేసేసుకుందామండి. పసుపు వేసేసాం కదా, కారము, ఉప్పు, గరం మసాలా వేసుకుందాము. తర్వాత వంకాయ, మునక్కాయ, ఆలుగడ్డ అవన్నీ వేసేద్దాం. ఫస్ట్ మనం ఈ డ్రమ్ స్టిక్స్, వంకాయ ఇవన్నీ వేసేసుకుందామండి.
చూసారు కదా టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఉప్పు కారం వేసుకుందాము. వంకాయ, డ్రమ్ స్టిక్స్, ఆలుగడ్డ వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ కలిపి పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుందాము. 2 మినిట్స్ తర్వాత ఉప్పు కారం వేసుకుందాము. టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాము. చూద్దామండి. చూసారు కదా బాగా మగ్గినాయి. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నామండి. చూసారు కదా వంకాయ, ఆలుగడ్డ, డ్రమ్ స్టిక్స్, టమాటో చాలా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ. కారం వేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా అండి, ఒక 1/2 స్పూను కలిపేసుకుందాము. వాటర్ వేసుకుందామండి. ఒక 2 విజిల్స్ వచ్చాక చూద్దాము. డ్రమ్ స్టిక్స్, ఆలుగడ్డ ఉడకాలి కదండి. మూత పెట్టుకుందాము. చూసారు కదా వంకాయ, ఆలుగడ్డ, డ్రమ్ స్టిక్స్ అండి. కర్రీ ఎమ్మీగా ఉంటుంది. మనం మూత పెట్టేసుకుందాము. 2 విజిల్స్ అయ్యాక చూద్దాం ఓపెన్ చేసి. చూద్దామండి. 2 విజిల్స్ వచ్చింది. చూసారు కదా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము. మన ఆలుగడ్డ, వంకాయ, డ్రమ్ స్టిక్స్ కర్రీ రెడీ అండి. ఎమ్మి కర్రీ రెడీ. ఇంకా మనం సర్వ్ చేసుకొని తినడమే అండి. కొత్తిమీర వేసాము కదా, ఒక 2 మినిట్స్ పెట్టుకుందాము. పెట్టి ఆఫ్ చేసేద్దాము. చూసారు కదా మన డ్రమ్ స్టిక్స్ కర్రీ రెడీ. ఆలు డ్రమ్ స్టిక్స్ రెడీ అండి. మీరు కూడా ఇలానే వెరైటీ డిష్లు చేసి తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చూసారు కదా ఎంత బాగుందో కర్రీ. చూసారండి మన ఆలు కర్రీ రెడీ అండి. విత్ రైస్తో వేడి రైస్ అండి. సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది, మస్తు ఉంటుందండి. చూసారు కదా ఇలా మీరు కూడా వేడిగా చేసి రైస్లో వేసుకొని తినండి. చాలా కమ్మగా ఉంటుందండి. చూసారు కదా ఎమ్మి రైస్ కర్రీ విత్. థ్యాంక్ యూ అండి.